మేయర్ రేవంత్ జయవర్ధన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జోరు వారాను సైతం లెక్క చేయకుండా గిరిజన యానాది సమాజం ఈరోజు భారీ స్థాయిలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మానవహారంతో గిరిజన సంఘాల నాయకులు గిరిజనులు నిరసన తెలియజేశారు. సమావేశంలో గిరిజన యానాది నాయకులు మాట్లాడుతూ గిరిజన యానాది సమాజం మేయర్ రేవంత్ జయవర్ధన్ కి సంపూర్ణ మద్దతు పలికింది. నగరాభివృద్ధిలో ఆమె చూపిన పారదర్శకత, నాయకత్వాన్ని విస్మరించి చేస్తున్న అవిశ్వాస తీర్మానం పూర్తిగా రాజకీయ కుట్రేనని, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ఇటువంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మేము ఈరోజు గిరిజన, హరిజన, ముస్లిం, మైనార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్స్, దర్ ఈస్ నో ఎనీ పార్టీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తుంది. అయితే యావత్ ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏంటంటే 4 సంవత్సరాల పాటు గమ్ముకున్నటువంటి ఈ నాయకులు 1 సంవత్సరం పీరియడ్ ఉంటే ఇప్పుడేదో వాళ్ళకేదో గైడ్ లైన్స్ వచ్చాయని, జీవో వచ్చిందని మేయర్ గారిని తొలగించాలంటున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా వాళ్ళకి, అయ్యా ఈ జీవోలు ఇవన్నీ కూడా ఒక మేయర్గా కాదు, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరినైనా కూడా ఇష్టం లేకపోతే ఎవరినైనా మార్చుకోవచ్చు. మరి మీరు ఎందుకు ఆ ధోరణి ఇతరుల పైన ప్రయోగించడం లేదు? మీరు ఎందుకని ఆ జీవాన్ని ఇతరుల మీద ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? కేవలం ఒక యానాది మహిళ కాబట్టి, యానాదిలో అంటే చీప్ కాబట్టి వీళ్ళ మీదనే ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయమో మాకు అర్థం కావడంలే. ఇక చూస్తే రాష్ట్ర వ్యాప్తం కంటే కూడా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఈ 18 నెలల్లో జరిగినటువంటి అరాచకాలు, ఒక పక్క గంజాయి ముఠ, ఒక పక్క రౌడీ షీటర్లు, ఒక పక్క మానభంగాలు, ఒక పక్క డెకాయిడ్స్, ఒకటి డెకాయిడ్ హత్యలు, ఏకంగా వాయిస్ మాట్లాడినటువంటి సర్వేపల్లి సోదరుడు, మా ఇరుపుల సోదరుడు, అయ్యా ఈ తప్పయ్యా కూటమి ప్రభుత్వం చేయడం అంటే వాడికి పాపం మా వాడికి గొంతు కోసేసారు. అలానే అదే రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ కాలనీ ఏరియాలో మా అబ్బాయి నిన్న మన పెంచలయ్య గారిని చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నటువంటి వార్త, ఆ అబ్బాయి మా ఇళ్ల మధ్యలో, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇళ్ల మధ్యలో గంజాయి అమ్మబాకండ్రా బాబు అంటే వాడిని అడ్డంగా నరికేశారు. మరి దాని గురించి మాట్లాడితే ఓ పక్క శ్రీధర్ రెడ్డి గారు ఏమో మా వాళ్ళు కాదంటారు, ఓ పక్క వేరే వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. మరి క్లుప్తంగా పరిశీలిస్తే మొట్టమొదట శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో వచ్చినప్పుడు అప్పుడు నాటినటువంటి గంజాయి మొక్కలు ఈరోజు టీడీపీకి శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి వటవృక్షాలుగా తయారైపోయి రాజ్యాలను ఇళ్లను ధ్వంసం చేస్తుంటే ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ గారు ముద్దు నిద్ర పడుతూ దున్నపోతుపోయి వర్షం కురిసినట్టు ఉండడం ఎంతవరకు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ జిల్లాలో నెల్లూరు నగర మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు రేవంత్ జయవర్ధన్ పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి, గిరిజనులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గిరిజన ప్రజా సంఘాల ద్వారా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి, ఉద్యమం తథ్యమని చెప్పి మరి ఈరోజు గిరిజన ప్రజా సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు, అదేవిధంగా మైనార్టీ సంఘాల తరఫున మరి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. జాతికి అన్యాయం జరుగుతుందని, ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగినట్టే, ఇది మా జాతికి జరిగినప్పుడు మా కుటుంబానికి జరిగినట్టే. సంవత్సరం ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు తొలగిస్తున్నారు? దేనికి తొలగిస్తున్నారు? మీలో ఏ కుటుంబం కలిగే తొలగిస్తున్నారు? ఆమెను అనేది కూడా ఇంకా 1 సంవత్సరం ఉండాలి. ఎంతో మంది పొలాలు ఉన్నారు, వాళ్ళందరూ తొలగించకుండా మా జాతిని ఎందుకు తొలగిస్తున్నారు? మా జాతి అంటే మీకు పడదా? మా యానాదులు అంటే మీకు పడరా? ఎందుకు పడదు మీకు? మేమేం అడగలేవనా? మేమేం చేయలేవనా? మా జాతి ఏంటో మేము ఇప్పుడు చూపిస్తాము. ప్రతి గ్రామం వాళ్ళందరూ వచ్చి మేమందరం నిలబడి మా జాతి
హోదాలో ఉన్నా కూడా ఆమెను తొలగించడం ఇది చాలా బాధాకరం. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఏదైతే పాలకులు చేస్తున్న ఈ కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మీరు ఏదైతే రాజకీయంగా ఆమెని గద్దె దించాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చాలా అరాచకమైన చర్య. కావున తక్షణమే ప్రజలందరూ కోరుతున్నారు, రాజకీయాలు మతాలకు అతీతంగా మీరు వెంటనే మీ యొక్క చర్యను వెనక్కి తీసుకొని ఏదైతే స్రవంతి గారు మేయర్ లాగా ఉన్నారో ఆమెను కొనసాగించాలని. చంద్రబాబు నాయుడు గారు నీకు దండం పెట్టి చెబుతా ఉన్నాం. మా యానాదుల్లో 100కో కోటికో రిజర్వేషన్ పదంగా పదవులు వస్తాయి. ఆ పదవులు మీరు అర్ధంతరంగా దించేసి మా యానాద్ జాతిని ఓటు బ్యాంకుగా చూస్తున్నారే కానీ రాజకీయంగా బలోపేతం చేయట్లేదు. కాబట్టి మీరు మాటల వరకే కానీ చేతలు ఏది చూపించట్లా. ఇది కనుక మీరు ఈ పదవి ప్రవృత్తి కానీ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాము. యానాదులు ఉన్న జాతులు 35 కులాల్లో కూడా ఎక్కువ జాతి యానాదులే ప్రతి జిల్లాలో ఉన్నారు. ప్రతి జిల్లాకు కూడా మీ ఆఫీస్ దాకా చెక్ వస్తుంది. మీకు మా పార్టీ మా యానాదులు ఎవరైనా కించపరిచిన వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చేయగొట్టింది లేదు. మొత్తం భూస్థాపితం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను.